కర్ణాటక నుంచి తెచ్చిన కురిడీలు చాలా అంటే పద్ధతిగా వాళ్ళు 9 నెలల పాటు వాటిని చెట్టు మీదనే ఉంచి కాయలు వాటంతట అవి రాలేక కూడా మరలా వాటిని మగ్గబెడతారు. మగ్గబెట్టిన తర్వాత ఇలా ఉంటాయి కురిడీలు. కర్ణాటక కురిడీలు ఎలా ఉంటాయి, వాటిని ఒక చెక్క మీద మంచి కత్తితో ఆ కురిడీలని కట్ చేసినప్పుడు ఇట్లా తెల్లని బూజు కానీ నల్లని బూజు కానీ అలా రావటం, అదిగోండి అట్లా కుళ్ళిపోయి కొంచెం మళ్ళీ ఎండిపోద్ది. ముక్కలు చూపిస్తాను, అదిగోండి కుళ్ళిపోయి ఎండిపోయింది అది ఆ ముక్క. అలాంటివి అవి తీసి పక్కన వేయాలి. అవి తీసేసుకుంటే స్వచ్ఛమైన మంచి స్పష్టమైన రంగులో ఉండే వైటు, కొద్దిగా రంగు మాసినట్టు ఉంటాయి కానీ కొన్ని అదిగో కనిపిస్తున్నాయి కదండి కొన్ని, అలా అవి కూడా ఒకరోజు ఎండబెడితే ఆ ఎండకి శుభ్రంగా పోతాయి. అయితే ప్రతి కురిడీని కూడా కట్ చేసినప్పుడు ఆ చెప్పల్ని మనం స్మెల్ చూడాలి. స్మెల్ చూసినప్పుడు అవి మంచి సువాసన, కొబ్బరి నూనె వాసన వస్తే ఓకే. కొబ్బరి నూనె వాసన రాకుండా వేరే ఎలాంటి స్మెల్ వచ్చినా సరే వాటిని మనం తీసి పక్కన వేసేసుకోవాలి. బూజు రానివి కూడా స్మెల్ మారితే తీసి పక్కన వేసుకోవాలి. ఇట్లా మంచి ఎండాకాలం అయితే ఒక్కరోజు ఎండబెడితే సరిపోద్దండి. 40 degrees లోపల అంటే మనకి 30 degrees, 28, 26 degrees ఇలాంటి రోజులు ఉంటాయి. 40 degrees లోపు అయితేనేమో 2 days ఎండబెట్టుకోవాలి. ఇది కొంచెం చూడండి, ఇది రంగు మారింది కానీ స్మెల్ ఏ విధమైన బ్యాడ్ ఫ్లేవర్ లేదు. అందుకే దాన్ని వీటిలో పెట్టేసి ఇది కొంచెం చూడండి లైట్గా, ఇది లైట్గా ఇట్లా రంగు మారినవి కూడా మంచి అదిగోండి థిక్ స్మెల్, థిక్ ఇది లైట్గానే ఉంది కానీ అదిగో లైట్గా ఉంది చూడండి. కలర్ షేడ్ కొన్ని బాగా థిక్ కలర్ ఉన్నాయి, కొన్ని బాగా మంచి ప్యూర్ వైట్ ఉంటాయి. 90% ప్యూర్ వైట్ ఉంటాయి. ఒక 10% రంగు మాసినవి వస్తాయి. అవి మాత్రం మనం స్మెల్ చూసుకొని, స్మెల్ డిఫరెంట్గా ఉంటే వాటిని మనం తట్టేసి తీసేయాలి. స్మెల్ మంచి స్మెల్ వస్తా రంగు కొద్దిగా మారిందంటే దానికి ఏదో సమ్ వేరే వేరే కారణాలు ఉంటాయి చెట్టు మీద ఉన్నప్పుడు, వాటి వలన అలా రంగు మారుతుంది. డీప్గా తెలియదు చెప్ప ఎందుకు రంగు మారుతుంది, మంచి సువాసన వస్తున్నా సరే, అంటే అది ఏం చెడిపోకపోయినా కూడా రంగు ఎందుకు మారిద్ది అనేది నాకు అవగాహన లేదు. ఓకే, ఎనీవే ఇలా ఎండబెట్టిన తర్వాత వాటిని మనము చెప్పను పట్టుకొని గట్టిగా ఒత్తడానికి ప్రయత్నం చేస్తే వంగకూడదు. ఆ స్టేటస్లో చెప్పను పట్టుకొని వంచి మనం పిడికిట్లో చేతితో పట్టుకొని ఒత్తితే వంగకూడదండి, అంత గట్టిగా ఉండాలి. ఆ గట్టిదనం చాలు. ఒక రోజుకి వస్తే ఒక రోజు, లేదంటే రెండో రోజు కూడా ఎండబెట్టాల్సి వస్తే అలా వంగిన చెప్పలను మాత్రం ఎండబెట్టండి. వంగకుండా గట్టిగా ఉన్న వాటిని మాత్రం తీసుకోండి. గానుగాడిస్తే ఇదిగోండి నూనె ఇలా ఉంటుంది, మూతేస్తాను చూడండి, అదిగోండి చిక్కని స్వచ్ఛమైన కొబ్బరి నూనె. దీన్ని మనం ఒక 3 days అట్లా పక్కన మూతపెట్టి పక్కన వదిలేయాలి. వదిలేస్తే దీనిలో ఉన్న స్టాక్ అంతా కూడా చక్కగా కిందకి చేరుకుంటుంది. చేరుకొని మంచి కొబ్బరి నూనె మాత్రమే పూర్తిగా పైకి వస్తుంది. దీనిలో ఉండే గానుగలో ఉండేవి కానీ ఏవైతేనే మలినాలన్నీ కూడా బాటంకి శుభ్రంగా బాటంకి చేరుకుంటాయి. ఇది చూడండి, ఇది రెండో రోజు, ఇందాక ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. చాలా వరకు కిందకి వెళ్ళింది, ఇంకా కొంచెం ఉంది, అందుకే మీకు చిక్కగా కనిపిస్తుంది. దీని ఇట్లా ఒక 3 days 4 days అట్లా వదిలేస్తే ఆ కిందకి చేరుకున్న మడ్డి కూడా గట్టిగా తయారవుతుంది అన్నమాట. గట్టిగా తయారయ్యి మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇదిగోండి ఇట్లా ట్రాన్స్పరెంట్గా పైకి తేలుతుంది. దీన్ని నేను 5 liters కంటైనర్లో, స్టీల్ కంటైనర్లో తీసుకున్నాను. రిమైనింగ్ ఇదిగోండి ఇది గాజుది, దీనిలోకి తీసుకుంటున్నాను. తీసుకొని దీని కొంచెం వెడల్పు మూతి ఉండే గాజు, పొడవైన గాజు సీసా ఇది దీనిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక జస్ట్ ½ hour ఆగి చూస్తే మీరు అది 5 liters అయినా థిక్గా తెల్లగా పాల తెలుపులో చిక్కగా ఉంటుంది, అంటే గట్టిగా అయిపోతుంది, తేరుకుంటుంది. ఇదిగోండి ఇది దాని కిందకి చేరిన మడ్డి గట్టిగా అడుగున అంటుకుపోయింది అనమాట. దాన్ని మనం చేతితో తీస్తే తప్ప రాదు. శుభ్రంగా నీట్గా ఉంచుకోవచ్చు. కొబ్బరి నూనె పూర్తిగా మనకి వంచేసినా సరే ఈ మడ్డి అనేది కొబ్బరి నూనెలో రాకుండా ఉండాలంటే
మనం 3 to 4 డేసు దాన్ని పక్కన పెట్టేస్తే ఇదిగోండి ఇలా మనం కొబ్బరి నూనె వంచుకున్నా సరే ఆ అడుగునున్న మడ్డి అట్లా గట్టిపట్టడం వల్ల ఈ నూనెతో కలిసి మరలా మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదన్నమాట. చూడండి ఎంత స్పష్టంగా తెల్లగా ఉందో కొబ్బరి నూనె. ఇది మనం పప్పుల పిండి కానీ కూరల్లో కానీ అన్నంలో కానీ అన్నం తినేటప్పుడు కూరల్లో నేరుగా దీన్ని నెయ్యి బదులుగా వేసుకొని తిని చూడండి, చాలా అమోఘంగా ఉంటుంది. శనగపప్పు పిండి పప్పు పొడి ఉంటుంది కదా, శనగపప్పు పొడి, దానిలో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ కొబ్బరి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కంటే కూడా కొబ్బరి నూనెతోటి పప్పుల పొడి అన్నం తిని చూడండి వేడివేడిగా, మీరు మళ్ళా అలానే తింటారు. ఇది చాలా హెల్దీ. ఇలా చేసుకొని కొబ్బరి నూనెతో మీరు ఆరోగ్యం కాపాడుకోండి.